సో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటిఫుల్ సోల్. సో ఈరోజు నేనైతే మీ ముందుకి ఇంకో కొత్త బ్లాగ్తో వచ్చేసాను. ఈ బ్లాగ్ అయితే పిల్లలు ఉన్న వాళ్ళకైతే లైక్ బేబీస్ 1 year లోపు ఉన్న బేబీస్ వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుంది. సో యాక్చువల్లీ సోప్ కూడా నేను సెబామేడే వాడుతున్నా. సో కరెంట్గా అయితే ఒకటి యూస్ చేస్తున్నా, కొత్తది లేదు మీకు చూపించడానికి. సో అది కూడా సెబామేడే, pH షుడ్ బి 5.5. అది కూడా అలానే ఉంటుంది, సేమ్ బాగుంటుంది. బట్ యా ఎక్కువ స్మెల్ అయితే ఉండదు. సో బేబీస్కి యూస్ చేసేది ఏది కానీ మనం స్మెల్ అనేది ఎక్కువ ఉండకూడదు, బికాస్ వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది ఆ స్మెల్ వల్ల. సో మనకే స్మెల్స్ కొన్ని పడవు. సో బేబీస్కి యూస్ చేసేవి మనం స్మెల్ ఉండకూడదు. సో అలాంటివి తీసుకోండి యూస్ చేసేటప్పుడు. ఫ్రేగ్రెన్స్ ఫ్రీ ఉంటే బెటర్. సో నేనైతే సోప్ కూడా అదే యూస్ చేస్తాను, చాలా బాగుంటుంది. అది కూడా స్మెల్ ఉండదని చెప్పను, బట్ మైల్డ్గా స్నానం చేయించేటప్పుడు ఉండదు ఆ స్మెల్. బట్ ఆఫ్టర్ బాత్ బేబీస్ దగ్గర ఒక మంచి స్మెల్ వస్తుంది కదా. సో ఆ స్మెల్ అయితే వస్తుంది మా వాడి దగ్గర. సో ఈ 1 year త్రూ అవుట్ ఈ 1 year నేను వాడిన సోప్ సెబామేడే. సో బాడీ లోషన్ కూడా అదే, అండ్ షాంపూ ఆల్సో నేను అదే వాడతాను. సో షాంపూ కూడా నేను అదే వాడతాను. సో మీరు ఈ షాంపూ పైన కూడా చూస్తే pH 5.5 అని ఉంటుంది. సో షాంపూ ఆల్సో నేను ఇదే యూస్ చేస్తాను. షాంపూ అయితే ఆల్మోస్ట్ ఈ 1 bottle నాకు ఈ 1 year సరిపోయింది. ఎందుకంటే షాంపూ మనం డైలీ అంటే డైలీ చేస్తాము, బట్ ఆఫ్టర్ 6 months మేము 2 daysకి ఒకసారి అలా కంటిన్యూస్గా చేపలేదు. బట్ ఫస్ట్ 5 months అయితే కొంచెం రెగ్యులర్గానే చేపించాం. వాళ్ళకి ఫ్రెష్గా నిద్రపోతారని రోజు బాగా చేపిస్తాం. సో నాకు ఈ 1 year అయితే ఈ 1 bottle సరిపోయింది. సో అదనమాట. అండ్ దెన్ ఇవి నేను వాడేవి. సో ఫస్ట్ మనం పిల్లలకి స్నానం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి మసాజ్, అది మర్చిపోయాము. సో మసాజ్ చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. అట్లీస్ట్ ఫస్ట్ 6 months కంటిన్యూస్గా మసాజ్ చేయాలి డైలీ స్నానం చేయించే ముందు. సో ఒక 10 to 15 minutes వాళ్ళకి మసాజ్ చేయాలి. సో నేను యాక్చువల్లీ మా వాడికి ఫస్ట్ నేను ఏది ట్రై చేయలేదు. ప్రోడక్ట్స్ అన్నీ డాక్టర్ సజెస్ట్ చేసినాయి, బట్ ఆయిల్ మాత్రం వాళ్ళు సజెస్ట్ చేసింది వాడాము. బట్ అది కొంచెం స్మెల్ వస్తుందని నేను ఆపేసాను. సో కోకోనట్ ఆయిలే కదా, మా అందరికీ కూడా యూస్ చేసింది కోకోనట్ ఆయిల్ వచ్చినప్పుడు. సో ఇంకా కోకోనట్ ఆయిల్ వాడికి ఒక 2-3 days పెట్టామన్నమాట. బట్ వాడికి కోకోనట్ ఆయిల్ అనేది పడలేదు. కోకోనట్ ఆయిల్ పెట్టిన నెక్స్ట్ డే వాడికి ఉన్నాయి ఆల్రెడీ ర్యాషెస్. అప్పటికే ఆ ర్యాషెస్ అనేది ఇంకా రోజుకి ఎక్కువ అవుతున్నట్టు అనిపించింది. సో సరే 1-2 days కదా, ఒక 3-4 days చూసి ఒకవేళ దీనివల్లే అయితే స్టాప్ చేసేద్దాం అన్నట్టు ఒక 1 week అయితే మేము కోకోనట్ ఆయిలే వాడాము. బట్ యా కోకోనట్ ఆయిల్ పడలేదు మా వాడికి అయితే. సో అది స్టాప్ చేసేసి నేను ఆయిల్ కూడా సెబామేడ్ ఆయిలే ఆర్డర్ పెట్టాను, అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. సో సెబామేడ్ ఆయిలే ఆర్డర్ పెడితే అది యూస్ చేసాం. అది యూస్ చేసిన కాడి నుంచి ఓకే, ర్యాషెస్ ఎక్కువ అవ్వలేదు, ఉన్నాయి కొంచెం తగ్గినాయి. మొత్తం కంప్లీట్గా తగ్గినాయి అని చెప్పను కానీ ఆయిల్ వల్ల. బట్ కోకోనట్ ఆయిల్ ఏదైతే యూస్ చేసామో దానికి పెరిగినవన్నీ కొంచెం తగ్గుతూ వచ్చాయి. సో వాడికి సెబామేడ్ ఆయిల్ పడింది అనుకున్నాం. ఆ ప్రోడక్ట్ ఇప్పుడు లేదు, ఎందుకంటే ఇప్పుడు మ్యాక్సిమం మేము వాడికి మసాజ్ అయితే తక్కువ చేసేసాము, వీక్లీ వన్స్ అలా చేస్తున్నాము. సో ఆయిల్ కూడా నేను సెబామేడ్ ఆయిలే వాడాను. ఇక్కడ మీకు రిఫరెన్స్ పిక్చర్ పెడతాను, సో మీరు ఇక్కడ చూసేయండి. సోప్ పెడతాను, ఆయిల్ కూడా పెడతాను. కరెంట్గా 2 అవైలబుల్గా లేవు మీకు చూపించడానికి, సో పెడతాను. అండ్ ఇవి నేను వాడే ప్రోడక్ట్స్ సెబామేడ్. ఇవైతే ఈ 1 year అయితే ఇవి వాడాను. వాడి 1 year తర్వాత నేను ఏమైనా కొత్తవి ట్రై చేద్దాము అని అనుకుంటున్నాను. సో ఒకవేళ ట్రై చేస్తే డెఫినెట్గా నేను అవి కూడా ట్రై చేసి ఎలా మా వాడికి సెట్ అయినాయా లేవా అని మీకు వీడియో చేసి పెడతాను. సో ఇదన్నమాట ప్రోడక్ట్స్, బేబీ ప్రోడక్ట్స్. సో మీరు కూడా, నేనైతే ఇదైతే సెబామేడ్ బేబీ ప్రోడక్ట్స్ మాత్రం హార్మ్ఫుల్ అస్సలు కాదు. ఒకవేళ మీ బేబీకి పడకపోవచ్చేమో, బట్ ఒకసారి ట్రై చేయండి.
ప్రాబ్లం ఏం లేదు. బేబీ ప్రోడక్ట్స్ కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి, బట్ వాళ్ళ స్కిన్ ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఏదైతే వాళ్ళ స్కిన్కి మనం ఇస్తామో వాళ్ళ నెక్స్ట్ వాళ్ళ నెక్స్ట్ లైఫ్ మొత్తం దీనిపైన ఆధారపడి ఉంటుంది. సో మనం ఇవ్వగలిగినప్పుడు మనం బెస్ట్ ఇవ్వాలి మన పిల్లలకి అని నేను అనుకుంటాను. సో ఆ బెస్ట్లో నేను సెలెక్ట్ చేసుకున్న బెస్ట్ అయితే ఈ ప్రోడక్ట్స్. మా వాడికైతే ఈ 1 ఇయర్ ఇవి సూపర్గా సెట్ అయిపోయాయి. నెక్స్ట్ నాకు అనిపిస్తుంది ఓకే చేంజ్ చేస్తే బాగుంటుంది, వేరే కూడా ట్రై చేద్దాము అని. సో అందుకని యాక్చువల్లీ వేరేదంటే నేను టెడ్డీ బార్ ట్రై చేశాను, సోప్ ఒకటి టెడ్డీ బార్ ట్రై చేశాను. బట్ అది కొంచెం వాడి కళ్ళల్లో పడినప్పుడు మంటగా, అంటే టియర్ ఫ్రీ కాదనమాట టెడ్డీ బార్. దానిపైన ఉంటుందేమో టియర్ ఫ్రీ అని, బట్ అదైతే టియర్ ఫ్రీ కాదు. వాడికి ఫేస్ వాష్ చేసేటప్పుడు అది కళ్ళలో పడితే బాగా మంట పుడుతుంది. సో అందుకని నేను టెడ్డీ బార్ ఆపేసాను. బట్ సెబమెడ్ అయితే ఇట్స్ నిజంగా టియర్ ఫ్రీ. వాడి కళ్ళల్లో పడిన వాడికి మంట అనేది ఉండదు. సో మా వాడికి ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు కానీ ఓకే బాగున్నాయి అనిపిస్తే కామెంట్ చేసి చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.